కాంగ్రెస్ అంటే గుండాల పార్టీ అని మరోసారి నిరూపణ కావడం జరిగిందని నంగునూరు గ్రామ సర్పంచ్ సనాదుల బాలపోచయ్య, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కనకయ్య రాజమౌళి ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే హరీష్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని నాయకులు గుండాయిజం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అధికారం చేతిలో ఉందని గొప్ప నాయకుడు హరీష్ రావును పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ప్రతిపక్ష నాయకుడైన హరీష్ రావుపై వ్యక్తిగత దూషణలు చేస్తే చూస్తూ ఊరుకోమని, ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే తాము కూడా వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడతామని సూచించారు. సోషల్ మీడియాలో ఒక కాంగ్రెస్ ఓడు పెట్టిన వీడియో చూసి మేము స్పందిస్తూ ఉన్నాము. మరి హరీష్ రావు గారిని వ్యక్తిగతంగా దూషించినటువంటి వ్యక్తిని మరి మేము కూడా వ్యక్తిగత దూషణలకు పోదలుచుకోలేదు. మీరు విమర్శించాలనుకుంటే పార్టీ పరంగానో రాజకీయ పరంగానో విమర్శించండి, అంతేకాని వ్యక్తిగత దూషణలకు పోతే ఇక్కడ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. మరి హరీష్ రావు గారు అంటే ఎంత గొప్ప వ్యక్తో ఒక తెలంగాణనే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనే గొప్ప మనసున్న వ్యక్తి. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము మీద బతుక్కుంటూ మీరు ప్రజల సొమ్ము వృధా చేసుకుంటూ మీ వ్యక్తిగతంగా తిడతా ఉన్నారు. మరి మీ కానుంచి అయినా కానీ ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాము. వ్యక్తిగత దూషణలకు పోకుండా మాకు మంచి గౌరవపరమైన నాయకత్వం ఉన్నది. ఆ గౌరవంతో మేము ఇప్పటి వరకు ఓపిక పడతా ఉన్నాము. మరి ఆ ఓపికను కూడా మీరు పరీక్షిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాము. నంగునూరు మండలం నుంచి ఎవడో చెప్పినటువంటి మాటలకు మా హరీష్ అన్నను తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితి తెలంగాణ రాకముందు ఇంతకుముందు ఈ మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి సిద్దిపేటకు వచ్చిండు, ఛాలెంజ్ చేసిండు హరీష్ అన్న. అప్పుడు తరిమి కొట్టినాం, ఒకసారి చూసిండొచ్చు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు కూడా అదే తన్నుల పాలవుతారు. ఇంకొకసారి హరీష్ అన్నను వ్యక్తిగత దూషణలకు పోయి ఆయనను వ్యక్తిగతంగా ఏమైనా మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలు చాలా గుణపాఠం చెప్పారు. ఇకనైనా ప్రజలకు ఏం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం హామీలు ఇచ్చింది, ఆ హామీలను ఏ రకంగా నిలబెట్టాలి, మీకు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.